హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే రాజ్ కావ్యతో నేను బుద్ధి లేక వచ్చాను అని వాళ్ళ అమ్మా నాన్నతో మీ అమ్మాయితో చెప్పండి, జీవితంలో ఇంకా ఈ ఇంటి గడప తొక్కను అని అంటాడు. అది విన్న కావ్య కూడా రాజ్తో మీ అమ్మతో కూడా చెప్పండి, నేను జీవితంలో మీ ఇంటి గడప కూడా తొక్కను అని అంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు రాజ్. తరువాత వాళ్ళ అమ్మ మాటలు గుర్తుకు వచ్చి మరలా రిటర్న్ వచ్చి కావ్య దగ్గర నిల్చుంటాడు. అనాల్సిన మాటలు ఏమైనా మిగిలిపోయాయా అని అడుగుతుంది కావ్య. అందుకు రాజ్ నువ్వు వదలాల్సిన తూటాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టు అంటాడు. అందుకు కావ్య పెట్టి అంటుంది. అనగానే రాజ్ నేను నీకు గొప్ప ఆఫర్ ఇవ్వబోతున్నాను, ఏ భర్త భార్యకి ఇవ్వని బ్రహ్మాండమైన ఆఫర్ ఇవ్వబోతున్నాను అంటాడు. అందుకు కావ్య అది గొప్ప ఆఫరో కాదో నేను చెప్తాను, ముందు అదేదో చెప్పండి అంటుంది. దానికి రాజు నాకు మా అమ్మ ముఖ్యం, మా అమ్మకి నువ్వు ముఖ్యం, కాబట్టి మా ఇంట్లో కోడలుగా నటించడానికి ఎంత కావాలో చెప్పు, బ్లాంక్ చెక్ ఇస్తాను అని చెప్పి అంటాడు. అందుకు కావ్య ఎంత ఇస్తారేంటి జీతం అనగానే 5 లక్షలు ఇస్తారా అని అడుగుతుంది. దానికి రాజ్ బ్లాంక్ చెక్కే ఇస్తున్నాను కదా అనగానే సరే అయితే నేను సర్దుకుని వస్తాను ఉండండి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి గోల్డ్ తీసుకొని వచ్చి ఈ గోల్డ్ కాస్ట్ ఎంత ఉండొచ్చు ఏంటి అని చెప్పి అడుగుతుంది. ఒక 5 లక్షలు ఉంటాయా, లేక ఒక 6 లక్షలు ఉండొచ్చులేండి, కాస్ట్ అసలు పెరిగింది కదా గోల్డ్ కాస్ట్ అని చెప్పి అంటుంది. మీకంటే 1 లక్ష ఎక్కువే ఇస్తున్నా, ఈ బంగారం ఉంచుకుంటారో తాకట్టు పెట్టుకుంటారో మీ ఇష్టం. మా ఇంట్లో 1 నెల పాటు అల్లుడిగా నటిస్తారా, మాతో పాటు మట్టి పిసికి బొమ్మలు చేస్తూ ఉంటారా, నెల తర్వాత నేను వచ్చి మీ ఇంట్లో కోడలుగా నటిస్తాను, మీ అమ్మకు పైగా స్పెషల్గా చూసుకుంటాను, ఒరిజినల్ కోడలి కంటే ఎక్కువగా చూసుకుంటాను అని చెప్పి అంటుంది. అందుకు రాజ్ హౌ డేర్ యూ, దుగ్గిరాల వంశ వారసుణ్ణి నెల జీతానికి కొందామని చూస్తున్నావా అంటాడు. నన్ను అంత మాట అంటావా అనగానే కావ్య మీకు ఏమైనా కొమ్ములున్నాయా ఏంటి, మీరైనా ఒకటే, లక్షల కోట్లు ఉన్న కోటీశ్వరుడైనా ఒకటే, ఐ డోంట్ కేర్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఇక్కడ నుండి వెళ్ళండి, లేకపోతే మీరు అనే మాటలకు నేను ఇంకో మాట ఎక్కువే మాట్లాడతాను అంటుంది. రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే అమ్మమ్మ గారు అడిగితే రాదంట అంటాడు. నువ్వేమన్నావు అనగానే రాజ్ తనకి పొగరు, కాళ్ళు పట్టుకుంటానన్నా రానంది, పైగా మట్టి బొమ్మ ఇస్తుందట, అది చాలా కోపంగా అంటాడు. నన్ను పూచికి పుల్లలా తీసి పారేసింది అని చెప్పి కూడా అంటాడు. అందుకు అపర్ణ అర్థమైంది అనగానే ఏమర్థమైంది అంటాడు రాజు. నీకు తీసుకురావాలని లేదు అని అర్థమైంది అంటుంది అపర్ణ. దానికి రాజు అవును నాకు తీసుకురావాలని లేదు, నన్ను అడగకండి అని చెప్పి వెళ్ళిపోతాడు. తరువాత అపర్ణ అమ్మమ్మ గారు ఇద్దరూ కలిసి ఎలా చేద్దాము, వాళ్ళిద్దరిని ఎలా కలుపుదాము, వాళ్ళిద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది కానీ వాళ్ళిద్దరు ఈగో వల్ల ఇలా తిట్టుకుంటున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో కళ్యాణ్ అప్పు దగ్గరకు వచ్చి గుడ్ న్యూస్ అప్పు, మా అన్నయ్య వదినతో మాట్లాడదామని ఇంటికి వెళ్ళారంట అనగానే ఇద్దరు హ్యాపీ ఫీల్ అవుతారు. అంతలో హౌస్ ఓనర్ వచ్చి రెంట్ అడుగుతాడు. 2 రోజుల్లో సర్దుతాను అంటాడు కళ్యాణ్. కానీ ఓనర్తో అప్పు గొడవ పడుతుంది. నన్ను వదిలే అని చెప్పి ఆ ఓనర్ వెళ్ళిపోతాడు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చందన వరల్డ్ 8888. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.